కంక్లూజన్కి వస్తే షాలేం అన్న ఆ రోజు ఏం మాట్లాడాడో దానికి సంబంధించిన పూర్తి వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ప్రతి సంఘంలో ప్రతి సంఘ కాపరి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని పట్టుకుంటే ఇంకా చండాలంగా ఉంటుంది. ఇట్స్ అని జస్ట్ ఎగ్జాంపుల్ పట్టుకుని ఎందుకంతా చేస్తున్నారు? అసలు షాలేం అన్న మెసేజెస్ మీరు ఫాలో అవ్వండి, మీరు చూడండి ఒకసారి ఆయన ఎలా మాట్లాడతాడు, స్త్రీలను ఎలా రెస్పెక్ట్ చేస్తాడు. కొంతమంది బొట్టు తీసేయమంటారు, గాజులు తీసేయమంటారు, తాలిబొట్టు తీసేయమంటారు. అన్నేమంటాడు తెలుసా, వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరు వాళ్ళని ప్రేమించాలి. ఇది షాలేం అన్న. సో కాబట్టి ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు షాలేం అన్న అంటున్నాడు కాబట్టి నాకు ఒక స్పిరిచువల్గా నన్ను గైడ్ లేకపోతే నన్ను నడిపిస్తున్న ఒక నాయకుని పొజిషన్లో ఉన్నవాడు షాలేం అన్న. నా పేరు ఇంతవరకు షాలేం అన్నకు తెలియదు, షాలేం అన్న నేను ఎప్పుడు కలిసింది లేదు. కానీ సంఘానికి వెళ్ళాను, ఆ ఆరాధనలో పాల్గొన్నాను, నేను అక్కడ ఉన్నాను, చేశాను, కానీ పర్సనల్ మీట్ లేదు. సో కాబట్టి దీని మీద కూడా కొంతమంది ఇప్పుడు ఆవేశిస్తారులు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారు కింద కామెంట్స్. జ్ఞానంగా ఆలోచించండి, కొంచెం వివేకంగా ఆలోచించండి. ఎవడో ఏదో చేస్తున్నాడో, ఎవడో ఏదో అంటున్నాడు కదా అని గుడ్డిగా వెళ్ళడం కాదు. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినగా, దేవుని చిత్తమైతే మరి ఒక ప్రాయము మరి ఒక వీడియోతో మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.